దిల్సుఖ్ నగర్ పేలుళ్ల కేసు 5గురికి ఉరి అంటే ఇక్కడ ఒక మనకి లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్ వస్తుంది. దిల్సుఖ్ నగర్ పేలుళ్ల కేసు 5గురికి ఉరి. ఎన్ఐఏ కోర్టు తీర్పును సమర్థించిన హైకోర్టు. 18 మంది మృతికి కారణమైన ఉగ్రవాదులు. 2013 ఫిబ్రవరి 21న బాంబు పేలుళ్లు. పరారీలోనే కీలక నిందితుడు రియాజ్ బత్కల్ అంటూ మనకు ఒక అంశం ఇస్తారు. 2013లో జరిగినటువంటి ఏదైతే బాంబు పేలుళ్లు ఉండేనో ఇక్కడ దిల్సుఖ్ నగర్ సాయిబాబా గుడి దగ్గర అనుకుంటాను. ఆ అంశం అప్పటిది 12 సంవత్సరాల తర్వాత ఎవరైతే వాళ్ళు ఉగ్రవాదులు ఉన్నారో వారికి ఉరిశిక్ష అంటూ మనకు ఒక లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్ మన హైకోర్టు ఇచ్చినటువంటి ఒక అంశాన్ని ఇస్తున్నారు. దీన్ని పూర్తిగా చదివి వినిపిస్తాను. వెల్కమ్ టు కేజీఆర్ యూఎస్ఏ తెలుగులోక్స్. కే గిరేందర్రావు, శ్రీగాధ రాజన్న, సిరిసిల్ల జిల్లా ఫ్రమ్ ఇండియా. పూర్తి అంశాలు. దిల్సుఖ్ నగర్ పేలుళ్ల కేసు 5గురికి ఉరి అంటూ మనకి ఇక్కడ పూర్తి అంశాలు. వెలుగు దినపత్రిక మధ్యాహ్నం ఎడిషన్లోని ముఖ్యాంశాలు. హైదరాబాద్ దిల్సుఖ్ నగర్ పేలుళ్ల కేసులో 5గురు నిందితులకు హైకోర్టు ఉరిశిక్షను ఖరారు చేసింది. ఈ కేసులో ఎన్ఐఏ కోర్టు విధించిన ఉరిశిక్షను సమర్థించింది. 2013 ఫిబ్రవరి 21న దిల్సుఖ్ నగర్ లో జరిగిన బాంబు పేలుళ్ల ఘటనలో 18 మంది మృతి చెందగా 130 మందికి గాయాలయ్యాయి. అప్పట్లో ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఉగ్రవాదులు టిఫిన్ బాక్స్ లో బాంబు పెట్టి పేలుళ్లు సృష్టించారు. ఈ బాంబు పేలుడు కేసులో కీలక సూత్రధారిగా ఇండియన్ ముజహిద్దీన్ సహా వ్యవస్థాపకుడు యాసిన్ బత్కల్ ప్రధాన నిందితుడు. ఈ కేసులో 157 మంది సాక్షులను విచారించింది. ఎన్ఐఏ కోర్టు 2016లో యాసిన్ బత్కల్ సహా 5గురికి ఉరిశిక్ష విధించింది. ఎన్ఐఏ కోర్టు తీర్పుపై నిందితులు హైకోర్టును ఆశ్రయించారు. ఇప్పటికీ ప్రధాన నిందితుడు రియాజ్ బత్కల్ పరారీలో ఉన్నాడు. ఈ కేసు దర్యాప్తు చేసిన ఎన్ఐఏ యాసిన్ బత్కల్ ను కీలక సూత్రధారిగా తేల్చింది. ఎన్ఐఏ కోర్టు హైకోర్టుకు రెఫర్డ్ అప్పీల్ నివేదించింది. దీంతో 5గురు నిందితుల కింద కోర్టు తీర్పును రద్దు చేయాలని కోరుతూ అప్పీళ్లు దాఖలు చేశారు. వీటిపై జస్టిస్ కె లక్ష్మణ్, జస్టిస్ పి శ్రీ సుధలతో కూడిన ధర్మాసనం మరోమారు విచారణ జరిపింది. ఈ మేరకు ఇవాళ తుది తీర్పును వెల్లడించింది. నిందితులు అసదుల్లా అఖ్తర్, రెహమాన్, తహసీన్ అఖ్తర్, యాసిన్ బత్కల్, అజాజ్కు ఉరిశిక్షను విధించింది. 18 మంది మృతికి 130 మంది గాయాల పాలవడానికి కారణమైన వీరికి ఉరిశిక్ష సరైనదని తెలిపింది అంటూ 12 సంవత్సరాల క్రితం దిల్సుఖ్ నగర్ లో జరిగినటువంటి బాంబు పేలుళ్లకు సంబంధించినటువంటి వారికి ఉరిశిక్ష విధించిన ఒక అంశాన్ని మనం లేటెస్ట్ గా హైదరాబాద్ లో హైకోర్టు విధించిన అంశాన్ని చూస్తున్నాం. ఈ అంశం పట్ల మీ అమూల్యమైన అభిప్రాయాలను తెలియజేయండి. ఇప్పటికే చాలా మంది గతంలో ఇచ్చిన కోర్టు తీర్పును హైకోర్టుకు వెళ్లారు, మళ్ళీ ఇప్పుడు సుప్రీంకోర్టుకు వెళ్తారేమో అంటూ చాలా మంది సోషల్ మీడియా ద్వారా కామెంట్లు వేస్తున్నారు. మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. ఇప్పటికే 12 సంవత్సరాల లేట్ అయిపోయింది. చాలా వరకు ఈ రకంగా లేట్ అవడం వల్ల ఎవరైతే టెర్రరిస్టులు కానీ ఉగ్రవాదులు కానీ ఎవరైతే నేరస్తులు ఉన్నారో వాళ్ళకి భయం లేకుండా వాళ్ళు ఇంకా కూడా రెచ్చిపోతున్న అంశాన్ని చూస్తున్నాం. ఎప్పుడైతే కోర్టులు ఇంకా శిక్షలను తొందరగా సరైన వాళ్ళు శిక్ష తప్పు చేశారని తెలుస్తుందో వాళ్ళకు సరైన శిక్షలు వెంటనే విధిస్తే ఇలాంటిది కొంత అరికట్టే అవకాశం ఉంటుంది. ఈ సందర్భంగా మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తెలియజేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. కే గిరేందర్రావు, శ్రీగాధ రాజన్న, సిరిసిల్ల జిల్లా ఫ్రమ్ ఇండియా. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.